కనీసం విద్య అనేది ఒక హక్కు. అది ఈరోజు మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం. మన దేశంలో ఒక్క పిల్లోడు కూడా లేని స్కూల్స్ 8,000 ఉన్నాయంట. అటువంటి 8,000 స్కూల్స్లో 20,000 మంది టీచర్లు ఖాళీగా ఉన్నారు. మనకు తెలిసిందే ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా రాజకీయ నాయకులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బినామీలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డెవలప్ చేస్తారు? వాళ్ళు చెయ్యరు. ఇదే రీజన్, చెయ్యరు. అందువలనే పేరెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించట్లేదు. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, కాదనట్లేదు. ఈరోజు పేదవానికి ఒక విద్య అనేది చాలా దూరం అయిపోయింది. దీని గురించి గవర్నమెంట్స్ ఏం చేయట్లేదంటే చేస్తాయి, నామమాత్రంగా చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు మేము ఇంత డెవలప్ చేసినాం అంత డెవలప్ చేసినాం అని చెప్తారు కదా, అవన్నీ పక్కన పెట్టు. ఈరోజు నువ్వు నీ పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తావా? గుండెల మీద చేయేసి నువ్వు చెప్పుకో చాలు, బయటే చెప్పక్కర్లేదు. థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.